శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అసలు నిన్ను నువ్వు ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు అని ఆలోచించారా? కారణం మన ఇంద్రియాలు. ఇలా ఇంద్రియ నిగ్రహం లేనివారు చెడుదారిలోకి వెళ్ళిపోతుంటారు. ఒక మనిషి ఇలా ఇంద్రియ నిగ్రహం చేసుకోవటం మొదట్లో కొంచెం కష్టంగానే అనిపించవచ్చు. కానీ మనిషి ఎప్పుడైతే తనని తాను ఉద్ధరించుకోవటానికి సన్మార్గంలో వెళ్ళాలి అని ఆలోచన వస్తే ఇది తేలికైపోతుంది మిత్రులారా. అది ఎలాగో చూద్దాం రండి. మన మనస్సు, బుద్ధిని అదుపులో పెట్టుకోవాలంటే మొదటగా మీరు ప్రయత్నపూర్వకంగా చేయవలసినది ఏంటంటే, మనం మన కళ్ళ ద్వారా మంచిని చూడటం, చెవుల ద్వారా మంచి మాటలు వినటం, ముక్కు ద్వారా మంచి ఆధ్యాత్మిక వాయువుని అందుకోవటం, చర్మం ద్వారా మంచి స్పర్శను కోరుకోవటం, నోటి ద్వారా ఎల్లప్పుడూ మంచి వాక్యములు మాట్లాడటం అంతే. ఇలా మీరు సాధన చేస్తూ వస్తే మీ మనస్సు, బుద్ధి మీ ఆధీనంలోకి వస్తాయి. అంటే ఇక్కడ ఇన్పుట్ ఏది ఇస్తే అవుట్పుట్ అది వస్తుంది. అప్పుడు యువత బాగుంటుంది. యువత బాగుంటే సమాజం బాగుంటుంది. స్వస్తి. సర్వం శ్రీ జగదాంబార్పణం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.